Where is B? Show me, where is B letter? Capital B, small b. B for ball. B for ball. B for bat. B for bat. Starting sound b అని వస్తుంది కదా. So B makes the sound. B makes the sound. B. Bat తో కొట్టినట్టు యాక్షన్ చేయాలి. B. B for B for bat. bat. B. 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 B makes the sound. B makes the sound. B. B letter form చేస్తామా. Straight line. Small one. Next కొంచెం బిగ్. జాయిన్ చేయి. That is B. That is B. B makes the sound. B makes the sound. B. 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 Next, where is the letter D? Show me. Letter D. Capital D. Small d. Small. D for D for dog. ఇంకా D for drum కూడా ఉంది కదా. on. D కి డ్రమ్ కొట్టినట్టు యాక్షన్ చేసుకుందాం. ఓకేనా. D for drum. D for dog. D makes the sound. D makes the sound. D. 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 Da da da. D makes the sound. D makes the sound. Da 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 da. Very good. D ఫామ్ చేస్తాను. స్ట్రైట్ లైన్. బీకి రెండు ఉంటాయి కదా ఇలాంటివి, చిన్నదొకటి పెద్దదొకటి. ఇక్కడ ఒకటే ఉంటుంది కొంచెం పెద్దదిగా కదా. డి. డి ఫర్ డడ్ డడ్. వెరీ గుడ్. నెక్స్ట్ చిల్డ్రన్, వేర్ ఈజ్ వై? వై, లెటర్ వై. సో వై ఫర్ యోగా. అక్కడ ఒక గర్ల్ యోగా చేస్తాను కదా పిక్చర్ లో చూడండి. నెక్స్ట్ ఎల్లో కలర్ షీట్ ఉందా? యామ్, ఆర్ పిక్చర్స్ ఉన్నాయి కదా. వై ఫర్ ఎమ్మి. ఎమ్మి అంటే ఏంటి నాన్న? కట్ వైక్ సౌండ్ ఎలా చేద్దాం? ఎమ్మిగా ఏముంది? ఐస్ క్రీమా తింటున్నారా? తినండి తినండి, సౌండ్ చేయండి, తినండి. ఓకే ఓకే. వై ఫర్ ఎమ్మి. యా, వై ఫామ్ చేస్తామా. డూ ఇట్. కొద్దిగా డౌన్ చేయి, లెఫ్ట్ డౌన్ చేయనన్నా. ఇంకా చెయ్యి, ఇంకొద్దిగా, ఇంకా కొద్దిగా. దట్ ఈస్ వై. లెటర్ వై. వై ఫర్ ఎమ్మి. యా యా యా. నెక్స్ట్ లెటర్ జే. వేర్ ఈస్ జే? షో మీ. జే. ఓకే ఓకే. జేతో ఏం వర్డ్స్ వచ్చాయి ఇక్కడ? జగ్, జామ్, జీప్, జ్యూస్. జ్యూస్. జే ఫర్ జాలీ. జాలీ కూడా వస్తుంది కదా. జే, జాలీకి యాక్షన్ ఎలా చేద్దాం నాన్న? జ సౌండ్. జాలీగా ఆడుకుంటాం కదా మనము. హ్యాండ్స్ ఎలా పెట్టాలి జాలీ సౌండ్ కి? ఓకే. జే ఫర్ జాలీ. జే మేక్స్ ద సౌండ్ జ జ జ. జే ఫామ్ చేస్తానన్నా. తీసుకో. జే ఫార్మేషన్ కి ఏం కావాలి? దట్ ఈజ్, బాగా పెట్టు, పైన సైడ్ పెట్టు అట్లా. దట్ ఈస్ జే. కరెక్ట్ గా పెట్టాలి కదా పైన. స్లీపింగ్ లైన్ కరెక్ట్ గా పెట్టాలి. అటు పెట్టకూడదు, ఇటుగా పెట్టకూడదు. జే ఫర్ జాలీ. యాక్షన్.
Very good. Where is S? Okay. S for sun, snake, soap, salt, star. Yes. S for snake. స్నేక్ అంటే తెలుసు కదా మీకు. ఏంటి? పామ్. పామ్ ఎలా సౌండ్ చేస్తుంది? అలా చేయాలి. ఎస్కి సౌండ్ యాక్షన్ పామ్ లాగా చేయబడుతుంది. ఎస్ ఫర్ స్నేక్. ఎస్ మేక్స్ ద సౌండ్. చేయండి. ఓకే. లెటర్ ఎస్ ఫామ్ చేస్తావా? సి లాగా ఉంటుంది పైన. ఇంకొక సి కొద్దిగా. ఎస్. దట్ ఈజ్ లెటర్ ఎస్. నెక్స్ట్ లెటర్ యు. వేర్ ఈజ్ యు? షో మీ. దట్ ఈజ్ యు. యు ఫర్ అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే గొడుగు కదా. ఎప్పుడు తీసుకుంటాం? వర్షం పడినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకెళ్తాం, ఎత్తుకుంటాం. యు ఫర్ అంబ్రెల్లా. కాబట్టి యూకి సౌండ్ ఏమి? యాక్షన్ ఎలా అంటే అంబ్రెల్లా ఓపెన్ చేస్తాం కదా, ఆ విధంగా చేయాలి. యు ఫర్ అంబ్రెల్లా. యు మేక్స్ ద సౌండ్. యు లెటర్ ఫామ్ చేయమ్మా. స్ట్రైట్ పెట్టు కొద్దిగా. లెటర్ యు. యు. యు ఫర్ యు ఫర్ అంబ్రెల్లా. ఓకే. ఇక్కడికి అన్ని లెటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. సౌండ్స్ అండ్ యాక్షన్స్. ప్రతిరోజు మనం A to Z లెటర్స్ చెప్పాలి, వాటికి యాక్షన్ సౌండ్ చేయాలి. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కదన్నా, కాబట్టి ఫస్ట్ సౌండ్స్ బాగా నేర్చుకోవాలి. అప్పుడు మీకు వర్డ్స్ చదవగలుగుతారు, స్పెల్లింగ్స్ రాయగలుగుతారు, నోరు బాగా తిరుగుతుంది, ఈజీగా చెప్పేస్తారు, ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది. ఓకేనా?